ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రులు ఆయా పార్టీల నేతలు మరి ముఖ్యంగా మహిళలపై మురికి వ్యాఖ్యలు చేస్తున్న నాయకులు వైసీపీలో పెరిగిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అలానే చేసి గత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకొని చేతులు కాల్చుకున్న ఫ్యాన్ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. జ్ఞానోదయం కావడం లేదు. అధికారం పోయిందన్న అసహనంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత చివరికి కూటమి నేతలతో చేవాట్లు పెట్టించుకున్నారు. గతంలో ఓ మహిళా ఎమ్మెల్యేపై నోరు పారేసుకోవడంతో కేసు నమోదైన తర్వాత కొంతకాలం కామ్గా ఉన్న మళ్లీ ఆ నేతకు నోటి తేట ఎక్కువైందనే కామెంట్స్ వస్తున్నాయి. 6 సార్లు ప్రజా ప్రతినిధి, ఓ పర్యాయం మంత్రిగా పనిచేసిన ఆ నేతకు ఎందుకంత నోటి దోల? కేసులు పెట్టించుకొని జైలుకెళ్లి ప్రజల్లో సానుభూతి పొందాలనే ప్లాన్లో ఉన్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఏంటైన నోటి తేట? లెట్స్ వాచ్ ది స్టోరీ. దూకుడు రాజకీయాలతో దునియాను దున్నేయచ్చన్న ధోరణి వైసీపీలో కనిపిస్తోంది. పార్టీలో నోరున్నాళ్లదే రాజ్యం అన్నట్టుగా తయారైంది. ఫ్యాన్ పార్టీ నేతల నోటి దోలతోనే గత ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న జగన్ భక్త బృందం తీరు మారడం లేదు. అధ్యక్షుడి మెప్పు కోసం టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసే గయ్యాలి గంగయ్యలు, గంగమ్మలు పెరిగిపోయారు. జనం బలం లేకపోయినా ప్రత్యర్థులపై విరుచుకుపడి పైశాచిక ఆనందం పొందాలన్నదే వైసీపీ నేతల ధ్యేయంగా కనిపిస్తోంది. ఓర్పు నేర్పుతో రాజకీయాలు చేసి ప్రజల మెప్పు పొందాలనే ఆలోచన ఏ కోసానా కనిపించడం లేదు. అధికారం పోయిందన్న అసహనంతో టీడీపీ మహిళా నేతలు, ప్రజాప్రతినిధులు చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పైన గతంలోనూ ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా వైసీపీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. టీడీపీ నేతలు, మరీ ముఖ్యంగా మహిళలపై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థుల కౌంటర్లతో చీవాట్లు పెట్టించుకుంటున్నా బుద్ధి రావడం లేదు. తిట్లు తింటున్నా నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. తలపండిన ఈ నేత నోరు జారితే నమోదయ్యే కేసులతో తంటాలు ఎలా ఉంటాయో తెలిసిన అహంభావంతో పొలిటికల్ ప్రత్యర్థులను తిట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఈ నేత ఇటీవల సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి నారాయణ కుటుంబం నెల్లూరులో నడుపుతున్న మెడికల్ కాలేజీలో చంద్రబాబు, భువనేశ్వరికి వాటాలున్నాయని ఆరోపించి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. దీనిపై టీడీపీ నేతల ముప్పేట దాడి చేయడంతో గొంతు సవరించుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎప్పుడు ఎవరిని తిడతారు, పొగడ్తలతో ముంచుతారు ఒక పట్టాన అర్థమవుతుంది. అవకాశవాద రాజకీయాల్లో ఇవన్నీ సాధారణం అన్న భావనలో ఉన్నారు. గత ఎన్నికల్లో నల్లపరెడ్డిని కొవ్వూరులో ఓడించిన టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని రాజమాత అని నోరు పారేసుకుని కేసులతో చిక్కులు తెచ్చుకున్న సిగ్గు రాలేదని వైసీపీ నేతలు వేలెత్తి చూపే పరిస్థితి ఉంది. ఇంకా చాలా కామెంట్స్ చేసిన ఈ నేత తీరును హైకోర్టు సైతం తప్పుబట్టినా పద్ధతి మార్చుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు దేవుడంటూ కీర్తించిన నోటితోనే ఆ తర్వాత తిట్టిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డిని రాయలసీమ రౌడీ అంటూ కామెంట్స్ చేసి ఆ తర్వాత ఆకాశానికి ఎత్తిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రసన్నకి మొదటిసారి టీడీపీలో టికెట్ ఇప్పించింది చంద్రబాబే. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు రావాల్సిన సీటును ఈ నేత త్యాగం చేశారు. ప్రసన్న గెలుపు కోసం చంద్రబాబు సహా అందరూ పనిచేశారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ విషయాలన్నీ నెల్లూరు జిల్లా వాసుల మధ్యలో సినిమా రీలుగా మెదులుతున్నాయి. ప్రసన్న తీరుపై తీవ్ర విమర్శలొచ్చి కేసు నమోదైన తర్వాత 2-3 నెలలు పత్తాలేరు. ఇప్పుడిప్పుడు మళ్లీ బయటకొచ్చి నోటికి పని చెబుతున్నారు. నారా భువనేశ్వర్ లాంటి వారిని టార్గెట్ చేస్తున్నారు. ఏదోలా తనపై కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్లి జనాల్లో సానుభూతి పొందాలన్న ప్రణాళికలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేయడాన్ని చూస్తే ఇదే లక్ష్యంగా పనిచేస్తున్నారని అర్థమవుతోంది. ప్రసన్నకుమార్ రెడ్డి తీరు నచ్చని నేతలంతా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. దీంతో రోజుకు పెరుగుతున్న అసహనంతో పాటు కడుపు మంటతో అందరిపై కామెంట్స్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. జగన్కు మంచి సలహాలు ఇచ్చేవారే లేరని ఇటీవల మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలి. జగన్ మెప్పు కోసం ఎవరు పడితే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని హితబోధ చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అలాంటి వాటిని ప్రజలు మెచ్చుకోరని చురకులంటించిన అంశాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అయితే సరైన సలహాలిస్తే స్వీకరించే సద్గుణం జగన్కుందా అని ప్రశ్నించేవారు లేకపోలేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా పార్టీ నేతలు, అప్పటి మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి గత ఎన్నికల్లో పరాజయం పలకరించిన తర్వాత కొందరు నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ వంటి బ్యాచ్తోనే వైసీపీ భ్రష్టు పట్టుకుపోయిందన్న వాదనలు ఉన్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వారితో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్న పార్టీ అధ్యక్షుడు జగన్కు జ్ఞానోదయం కావడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు చేస్తున్న మురికి వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇలాంటి బ్యాచ్ను కట్టడి చేయకపోతే 2029 ఎన్నికల్లో వైసీపీకి మరోసారి భంగపాటు తప్పదనే ఫ్యాన్ పార్టీ నేతలు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు. మహిళలను అవమానించడం, కించపరిచేలా మాట్లాడే నేతలను జగన్ కట్టడి చేసి పార్టీని కాపాడుకుంటారో లేక అలాంటి వారికే ప్రాధాన్యత ఇచ్చి నెత్తికెక్కించుకొని వైసీపీ పరిస్థితిని మరింత దిగజార్చుతారో చూడాలి.